పూర్తి చేస్తాం. ఫీల్డ్ మీదకి వెళ్ళి కార్యాచరణ కొనసాగిస్తాం. మన కార్యక్రమాలు కొనసాగించిన కార్యక్రమాలనే మనము అక్కడక్కడ వాట్సాప్, ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ షేర్ చేస్తున్నాం. ఇది మేమే కాదు, ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ పక్కకి తెస్తే ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 5 జిల్లాల్లో నార్కర్నూలు కానీ, గద్వాల్ కానీ, ఇక అంబేద్కర్ యొక్క చిత్రాలు వేయడం జరిగింది. ఎంత అద్భుతంగా వేసారు. కళాత్మకమైన నైపుణ్యంతో మధుర మనోహరంగా అంబేద్కర్ యొక్క సజీవ దృశ్యాలు కనిపించే రకంగా ఆ చిత్రాలు గీయడం జరిగింది. విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలను మనం వెలికి తీయడం కోసం కొద్దిగా అవకాశం ఇస్తే చాలు, సందర్భం సమయం కల్పిస్తే చాలు, వాళ్ళు వినియోగించుకోవడానికి రెడీగా ఉంటారని చెప్పడానికి ఒక ఉదాహరణగా ఈ కళాశాల చెప్పుకోవచ్చు. నేనైతే నాకు సుమారు ఒక 43-44 సంవత్సరాలు ఉండొచ్చు. నేను ఇంతవరకు ఎప్పుడు బ్లడ్ గ్రూప్ చెక్ చేసుకోలేదు. కానీ సావిత్రిబాయి పులే కళాశాల యొక్క విద్యార్థులు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా టెస్టింగ్ కోసం ఆ ప్రోగ్రామ్ జరుగుతున్న సమయం కూడా నేను గవర్నమెంట్ చేసి అక్కడ చెక్ చేసుకోగలిగాను. సో ఇట్లా అనేక రకమైన అవేర్నెస్ కార్యక్రమాలు విద్యార్థులు వర్క్ ఓజేటి సంబంధించిన వర్క్ కోసానికి వైట్ డ్రెస్ వేసుకోకపోయినాము. అక్కడేమో కరెంట్ ఆఫీసు ట్రాన్స్ఫార్మర్ తయారు చేస్తాం, మొత్తం బ్లాక్ ఆయిల్ ఉంటుంది కదా. కానీ విద్యార్థులు చేసినటువంటి ఆ యొక్క దృశ్యాలు చూస్తుంటే అక్కడ ఓజేటి చేసినటువంటి అక్కడ మా ఫ్రెండ్స్ ఏమన్నా వాళ్ళు అడిగి ఈ విద్యార్థుల యొక్క నైపుణ్యం ఎక్కడ ఉంది, చక్కగా ఉంది సార్, వీళ్ళకు చెప్పే వారంగా సమర్థవంతంగా బోధిస్తున్నారు. ఇక్కడ ఆ పోలీసులు నిర్వర్తించగలుగుతున్నారని నాకు అనిపించింది. ఈ కళాశాలకు ఏం తక్కువ ఉంది? అందమైన చక్కటి బిల్డింగు, ప్రశాంతమైన చక్కటి వాతావరణము, ఇక్కడ ఆలస్యవంతమైనటువంటి కరస్పాండెంట్, అశ్వతిగిరి లాంటి మా అధ్యాపక బృందము, ఆణిముత్యాలు లాంటి విద్యార్థులు. ఎక్కడ మనం ఎగ్జామ్స్ రాస్తే రిజల్ట్స్ బయటకే రావాలి, స్టేట్ లెవెల్ ర్యాంకులు బయటకే రావాలి. మేము చూస్తే మనము 490 రాసాలి కదా, 483 మార్క్స్ ఈ కలవపతి పక్కన ఉన్న ఐఏఎస్ మార్క్స్ చదివాము. అందుకోసానికి మనం దేని తక్కువలేము. సావిత్రిబాయి పులే వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆటల్లో, పాటల్లో, చదువులో, సంస్కారంలో, దేశభక్తి భావాలను పెంపొందించడం కూడా అన్ని రంగాల్లో ముందు ఉండడం చెప్పడానికి ఒక ఉదాహరణ ఉండగా ఇలాంటి ప్రోగ్రామ్స్ చెప్పుకోవచ్చు. చిన్న వెళ్తే ఏంటంటే అబ్బాయిలు ముందుకు వస్తుంది కాబట్టి అబ్బాయిలు వినాయక చవితి ప్రోగ్రామ్ లో అడ్వాన్స్ గా డెవలప్మెంట్ గా ఉన్నారు. దుర్గామాత ఉత్సవాలు కూడా అడ్వాన్స్ గా డెవలప్మెంట్ గా ఉన్నారు. పీర పండుగ వస్తే డెవలప్మెంట్ గా ఉన్నారు. ఊళ్ళో ఏమైనా బొడ్రాయి పండుగ చేస్తే వాళ్ళే డీల్ చేస్తున్నారు మొత్తంగా. కానీ ఇక్కడ ఈ కళాశాల కూడా, ఈ కాలేజీలే కాదు అన్ని కాలేజీలో ఒక 20 years, ఒక 20 సంవత్సరాల క్రితము వీళ్ళు తక్కువ ఉన్నారు, వీళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇది వాస్తవం. నేను 28 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ చెప్పబట్టి ఈ కళాకృతిలో మ్యాక్సిమం కళాకృతులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 70 గ్రామాలు కూడా, అది ఒంగూరు మండలి కానీ, వెదల్లి కానీ, చారవాడ కావచ్చు, మిడిసిల్ కావచ్చు, తాడూరు మండలి కానీ, కలబుట్టి కానీ, ఆనందాలు కానీ, ఈ 70 విలేజ్లలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మ్యాక్సిమం మన స్టూడెంట్ ఉన్నవాడు. డిగ్రీ పాస్ అయిన విద్యార్థి మ్యాక్సిమం వాళ్ళ మన స్టూడెంట్ ఉన్నాడు. ఏ ఊరికి వెళ్ళేవాడుగా ఒక 20 మంది ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళేవాడుగా ఈ టౌన్ లో ఉన్నటువంటి 30 హై స్కూల్ కూడా, ఒక సుమారు ఒక 6 డిగ్రీ కళాశాలలు కూడా, ఈ ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ఎక్కడ ఉన్నటువంటి మన శరీరానికి వదలలేదు. మన సమర్థవంతంగానే ఉన్నాము. అందరూ అబ్బాయిలే ఎక్కువగా ఉన్నారు. 20 ఏళ్ల కింద వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు. ఏమైందో ఏమో తెలుస్తుంది. కానీ ఈ అవేర్నెస్ లేచింది మహిళా లోకం, లేచింది మహిళా లోకం కానీ ఒక 60 ఏళ్ల కింద పాట పాడితే
ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళే అయిపోయినాం. వాస్తవం ఎవరు ఫీల్ అవ్వద్దు, మొఖాలు మార్చుకుంటాం దయచేసి ప్లీజ్. ఎందుకంటే ఇది వాస్తవికత. ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఎందుకు మనం చేయలేకపోతున్నాము? మనం ఎందుకు వెనకాడికి వేస్తున్నాము? మనము స్మరించుకోవాలి, మనం నెంబర్ వేసుకోవాలి, మనం కూడా ఇలా స్ఫూర్తిగా తీసుకోవాలి. భగత్ సింగ్ చిన్న వయసులో చిన్నోడు మోకాలతో ఉన్నాడు. ఎక్సలెంట్, అమేజింగ్, సూపర్. ఏమైనా మంచిగా ఎక్సలెంట్ గా స్పీచ్ ఇక్కడ ఉపన్యాసం ఇస్తే ఇట్లా చపాతి కూడా ముందుకు రాని పరిస్థితి మనం. కానీ వాడు సూపర్, ఎక్సలెంట్, అమేజింగ్, అమేజింగ్ అనే పదమే సగంలో రివ్యూ చేయాలి. నువ్వు చాలా ఎక్సలెంట్ అనమాట. ఎవరా బాబు? తక్కువ రబారిగా ఓకే. మన కూడా డైనమిక్ హీరోస్ ఇక్కడ అందులో మీరు అన్ని రకమైన ఉపన్యాసం కూడా రాష్ట్రం కూడా మన విధంగా చెప్పినా ఆటల్లో, పాటల్లో, చదువులో, సంస్కారంలో, దేశభక్తి భావాలు, పెంపొంది కూడా మీరు కూడా ముందు వస్తూనే ఉండాలని చెప్పడానికి కోసానికి కొద్దిగా అవేది చేయడం కోసం ప్రయత్నిస్తున్నాం. విద్య అనేది విజ్ఞానానికి దారి తీయాలి, వివేకాన్ని పెంపొందించాలి, ఒక సృజనాత్మక పెంపొందించడం కోసం నాయకత్వం వహించాలి, సమాజం యొక్క చైతన్యం కోసానికి స్ఫూర్తి నింపాలి. విద్యార్థులు మిత్రులుగా ఒక మంచి ఉన్నతమైన స్థితిలో తీసుకోవడానికి నాయకత్వం వహించాలి. అలాంటి విద్య మనకు కావాలి. కానీ విద్య పతనావస్థలోకి దిగదాల్చే రకంగా వ్యవహారం కొనసాగిస్తే ఉపయోగం లేదు. ఈ కాలేజీలో చైతన్యం జరుగుతున్నది, ఒక వివేకాన్ని అందించే రకంగా విద్య జరుగుతున్నది. విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి నాయకత్వం వహించే రకంగా ఈ కళాశాల ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. పోటీగా ఉంటే ఇంకా మీకు మాకే ఉండాలి. మాట్లాడడం ఒకేషన్ కాలేదు, ఉండాలి. ఏమైంది మీ పోటీకి మేము తక్కువలేకపోతాం. వాస్తవం కూడా మీ పోటీ, మీ కాలేజీ అంటే ప్రైవేట్ కాలేజీలు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పండి, తక్కువనే డెసిషన్ ఇచ్చేస్తాం. 10,000 ఇవ్వాలా సార్ మీకు? ఓకే, ఇంకా ఎన్నడూ మా సంబంధం లేదు. భగత్ సింగ్ ఈరోజు భగత్ సింగ్ ఆ పేరు వింటే ఒక వైబ్రేషన్. ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి, సామ్రాజ్యవాదం నశించాలి, భూస్వాములకు వ్యతిరేకంగా పరాయి పాలన ఉన్నటువంటి బ్రిటిష్ వారిని ఈ భూభాగం నుంచి తరలిన కోసం నాయకత్వం వహించినటువంటి యువదేశం సర్దార్ భగత్ సింగ్ అని చెప్పుకోవచ్చు. 117 సంవత్సరాల క్రితం, సుమారు 100 years అయిపోయింది. 117 సంవత్సరాల క్రితము దేశవ్యాప్తంగా పరాయి పాలనలో బిగ్గుబిగ్గుపడిన జీవనం కొనసాగిస్తున్న సమయంలో ఈ బ్రిటిష్ పరిపాలన రూపుమాపుల కోసానికి ఒకవైపు బాలగంగాధర్ తిలక్ కానీ, లాలా లజపతి రాయ్ కానీ, బిపిన్ చంద్రపాల్, బాల్ పాల్ లాల్, ఈ ముగ్గురు వ్యక్తులుగా వందే మాతరం ఉద్యమానికి నాయకత్వం వేస్తుంటే 1905 నుంచి 11 మధ్య కాలంలో 6 సంవత్సరాలు అమోఘమైన ఉద్యమం జరిగింది. ఊరు వాడ పల్లె పట్టణంతో ఐక్యమైంది. అసేటి హిమాచలంగా వందే మాతరం ఉద్యమాన్ని నాయకత్వం వేస్తూ, స్వదేశీ ఉద్యమాన్ని నాయకత్వం వేస్తూ, బ్రిటిష్ వారిని ఈ భూభాగం నుంచి తరలివేయడం కోసం నాయకత్వం వేసినటువంటి సందర్భంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. అట్లాంటి ఉద్యమాలు జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో సర్దార్ భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 27 తారీఖు నాడు పంజాబ్ రాష్ట్రం కూడా ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది. ఆ గ్రామం మనం తీసుకున్నాం. ఇప్పుడు మనం పాకిస్తాన్ కు మామూలు చిన్న చిన్న గ్రామాలను కూడా అప్పగించేసి భగత్ సింగ్ జన్మించినటువంటి బగన్వాలా లేదా బంగా ఆ ప్రాంతాన్ని, ఆ గ్రామాన్ని భారత్ లో కలుపుకున్నాం. ఎందుకంటే భారతీయులకు భగత్ సింగ్ ఉన్నటువంటి ప్రేరణ, స్ఫూర్తి, ధైర్యం, సాహసానికి మారు పేరు భగత్ సింగ్. చిన్న వయసులోనే ఇంకా పిల్లగాళ్ళతో ఉండే సమయంలోనే ఎంతమంది ఒక అమ్మాయి అంటుండే భగత్ సింగ్ జన్మించినప్పుడు వారి యొక్క తండ్రి కిషన్ సింగ్ ఈ బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో బంధించింది. బర్మా జైల్లో బంధించింది. బర్మాలో రంగూన్, బర్మా యొక్క రాజధాని రంగూన్. ఆ రంగూన్ కూడా మాండలే జైలు అని ఉంటుంది.
అది ప్రమాదకరమైన జైలు. ఆ జైల్లో బంధించేది. జన్మించినప్పుడు తండ్రి ఇంటి వద్ద లేడు. ఇలా జన్మించిండు. ఆ జన్మించిన రోజే తండ్రి ఆ జైలు నుంచి విడుదలయ్యాడు. భగత్ సింగ్ జన్మించడానికి ముందుగా ఆ పంజాబ్ ప్రాంతం కూడా సుమారు 5 సంవత్సరాలు ఎలాంటి వర్షాలు లేవు. కరువు కాటకం సంభవించింది. అనేక ఇబ్బందులు ఉన్నారు. రైతాంగం కష్టాల్లో ఉన్నది. సారీ ఏదో కానీ ప్రకృతి కూడా భగత్ సింగ్ జన్మించిన సమయంలోనే ఆ సంవత్సరం విపరీతమైన వర్షాలు పడేవాడు. ఆ సంవత్సరంలోనే భగత్ సింగ్ జన్మించినటువంటి ఆ సంవత్సరంలోనే తన యొక్క తండ్రి గారి కిషన్ సింగ్ కూడా జైలు నుంచి విడుదల కావడం జరిగింది. అదే రోజు జన్మించడము, అదే రోజు విడుదల కావడము, ఆ రోజే బలంగా పుష్కలంగా వర్షాలు కురవడంతో రైతాంగం మొత్తంగా పంజాబ్ ప్రాంతం మొత్తంగా ఆనందోత్సవాలతో మారిపోయిపోతుంది. అందుకోసానికి వాళ్ళ నాయనమ్మ భగత్ సింగ్ వాళ్ళ యొక్క నాయనమ్మ భగత్ సింగ్ కు భగన్వాల్ అని పేరు పెట్టినమాట. భగన్వాల్ అంటే సంతోషం కలిగించేవాడు, ఆనందం కలిగించేవాడు, దుఃఖం నుంచి విముక్తి కలిగించేవాడు అని అర్థం వస్తున్నాడు. వర్షాలు పడే ఒక ఎత్తు, కుమారుడు జన్మించిన ఒక ఎత్తు, కుమారుడు జన్మించేందుకు సంతోషము, వర్షాలు పడేందుకు సంతోషము, తండ్రి రిలీజ్ అయ్యేందుకు సంతోషం. ఇంకా పంజాబ్ ప్రజానికి ఏం కావాలిగా? అందుకోసానికి భగత్ సింగ్ యొక్క జరగడమే ఈ దేశానికి సంతోషం కలిగిస్తున్నాడు. అందుకోసానికి భగత్ సింగ్ ఎంత వ్యతిరేకంగా సరే భగత్ సింగ్ యొక్క పేరు వింటే ఎక్కలేని ఉత్తేజం, ధైర్యం, సాహసము అతను అంటే ఇష్టపడతాడు. సో ఈ క్రమం కూడా చిన్న వయసులోనే తండ్రి జైలు ఉండదు కాబట్టి ఈ భగత్ సింగ్ యొక్క జీవన మొత్తంగా తన యొక్క తాత వద్దనే కొనసాగింది. అర్జున్ సింగ్ తాత. చాలా మంది మనవాళ్ళు తాత వద్ద ప్రేమతో ఉంటారు, నాయనమ్మతో ప్రేమతో ఉంటారు. తల్లిదండ్రుల కన్నా నాయనమ్మ అంటే అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ తాత అంటే ప్రేమతో ఉంటారు. భగత్ సింగ్ యొక్క తాత అర్జున్ సింగ్ గారు ఇక పొలవద్ద తీసుకెళ్తుంటే అనేక సందర్భాలు కూడా వెంట తీసుకుపోయేవాడు. వెళ్ళిపోతున్న సమయం కూడా తాత ఏంటి అక్కడ నాటుతున్నాం అంటే పడే మన కూడా అవి గోధుమ మొక్కలు. పంజాబ్ రాష్ట్రం కూడా గోధుమలు ఎక్కువ పండిస్తారు. వాళ్ళ యొక్క ప్రధానమైన ఆహారం కూడా గోధుమలే. వాళ్ళకి రైస్ ఎక్కడ వాళ్ళకి గోధుమలు అంట. కాబట్టి గోధుమలు ఎక్కువగా పండిస్తారు అక్కడ. ఆ గోధుమలు వేస్తుంటే ఎందుకు తాత గోధుమలు వేస్తున్నావు? 7 సంవత్సరాల వయసే, 7 years. మనం కూడా ఈ గోధుమలు వేస్తే పంట ఉంటుంది. ఈ పంట ఉంటే ఆహారానికి ఉపయోగపడుతుంది. ఆ ఆహారంతో ఈ జనమతంలో జీవించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారని తాత చెప్తున్నాడు. వెంటనే తాత మరి మనం తుపాకులు నాటితే బాగుంటుంది కదా, ఒక గోధుమ మొక్క నాటితే, ఒక గోధుమ గింజ నాటితే ఒక 20-30 గోధుమ గింజలు వస్తున్నవి. మనమే ఒక తుపాకి నాటము, ఒక 20-30 తుపాకులు వస్తాయి. ఆ 20-30 తుపాకులతో మొత్తంగా వేలాది తుపాకులు తయారు చేయొచ్చు. వాటి బ్రిటిష్ వాడిని ఈ తుపాకుల నుంచి తరివేయడానికి ఆస్కారం ఉంటుంది కదా, మన తుపాకు మొక్కలు నాటమని పని చెప్పాడు. వాడి అవేర్నెస్ చెప్పింది. గోధుమ వాళ్ళ తుపాకులు పండించాలి అని ఈ దేశానికి సందేశం ఇచ్చిన వ్యక్తి పరిస్థితి. ఇలా 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు వచ్చే వరకు లక్ష్యం ఏంటి అంటే పడే పెళ్లి చేసుకోవడమే నా యొక్క ఆశయం అని చెప్పాను. ఈ దేశం కోసానికి, ఈ దేశవానికి, ఈ భారతవానికి తన జీవితాన్ని అంకితం చేస్తున్నాను. దేశం కోసానికి నేను నా వివాహాన్ని క్యాన్సల్ చేస్తున్నాను చెప్పాను. దేశం కోసానికి తన జీవితాన్ని అంకితం చేయడం కోసానికి, త్యాగం చేయడం కోసానికి నేను న్యాయకత్వం వహిస్తున్నాను. నాకు వివాహం అక్కడనే లేదు చెప్పాడని పెట్టాను. ఇక్కడ ఆలోచన సాగు దేశం కోసానికి అనేక జీవితాన్ని త్యాగం చేయడము, చిన్న వయసులోనే గోధుమ తుపాకులు పండించాలని చెప్పడము, ఈ రకంగా వ్యవహారం అనేది జరుగుతుంది. లాహోర్, పంజాబ్ యొక్క రాజధాని లాహోర్, ఒక బిగ్గెస్ట్ టౌన్. లాహోర్ లో డిఏవి కాలేజ్, దయానంద్ ఆంగ్లో వేదిక్ కాలేజ్, డిఏవి. ఆ దయానంద్ ఆంగ్లో వేదిక్ కాలేజ్ కూడా భగత్ సింగ్ చదువుతున్నాడు చిన్న వయసులోనే. అనేక రకమైన ఆలోచనలు. ఈ బ్రిటిష్ వాడి విభాగం తరిమేయడం కోసానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఈ విద్యార్థులను యువకుల మొత్తంగా ఏకం చేసి ఐక్యం చేసి ఒక మహత్తరమైన పోరాటం కొనసాగిస్తే ఎట్లా ఉంటుంది. ఈ పీడిత రైతాంగాన్ని దోచుకున్నటువంటి యొక్క భూస్వాములకు వ్యతిరేకంగా, ఈ పెట్టుబడిదారి యొక్క వ్యవస్థకు వ్యతిరేకంగా, ఈ బ్రిటిష్ వారి యొక్క దుర్మార్గమైన పరిపాలన వ్యవస్థకు వ్యతిరేకంగా జాతీయ మొత్తంగా ఏకం చేసి ఐక్యం చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పాలని నిరంతరం చర్చ ఆలోచన.
మనకి ఎప్పుడన్నా అలాంటి ఆలోచన వచ్చాయా? మనం ఎవరు వేసుకుందాం? మనము ఈ సమాజం యొక్క అభివృద్ధి కోసానికి, ఈ రైతాంగం యొక్క సంక్షేమం కోసానికి, ఒక మంచి విద్యా విధానం కోసానికి, సమాజాన్ని ఆదర్శవంతంగా నడుపుకునే కోసానికి, ఒక అవినీతిని రూపుమాపడం కోసానికి నాయకత్వం ఇచ్చే రకంగా మనకు ఆలోచన కొంతమందికి రావచ్చు, ఆచరణలు అవి ముందుకు రాకపోవచ్చు. మనకు 15 సంవత్సరాలు ఉన్నాయి, కవరేజ్గా ఒక 16 అయితే ఉన్నాయి. కానీ చిన్న వయసులోనే 14-15 సంవత్సరాలు భగత్ సింగ్ ఇలాంటి ఆలోచనలు చేస్తే, 7 సంవత్సరాల వయసులోనే అలాంటి ఆలోచనలు చేస్తే మనకెందుకు రాకూడదు? మనం ఎందుకు ఉన్నతంగా ఆలోచించకూడదు? మాడికి జీ హుజూర్ అనేది బానిసలాగా ఉంటూ మొత్తంగా ఒకరు చెప్పిందే విధాలా మనం ఎందుకు సొంతంగా ఆలోచించకూడదు? అందుకోసానికి మనం సొంతంగా ఆలోచించే కదా మన ప్రయత్నం ఉండాలి. ఆ భగత్ సింగ్ ఆ రోజు యువతల మొత్తంగా ఐక్యం చేసి బ్రిటిష్ వారిని తరిమేయడం కోసానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసిండు. యువత మొత్తంగా ఏకం చేసిండు, నవజవాన్ భారత్ సభ అని ఏర్పాటు చేసిండు. నవజవాన్ భారత్ సభ ఈ రకంగా ఏర్పాటు చేసి మళ్ళీ దేశవ్యాప్తంగా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం యొక్క ఆధ్వర్యంలో బ్రిటిష్ వారిని వడిపడేయడానికి ఇక్కడ సర్దార్ భగత్ సింగ్ గారి యొక్క ప్రయత్నాలు ముగ్గురు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ ప్రయత్నం ఎక్కడ జరుగుతుంటే ఇందులోనే జలియన్ వాలాబాగ్ హత్యాకాండ జరిగింది. జలియన్ వాలాబాగ్ గిట్టే మీటింగ్ పెడుతుంటే ఒక పార్టీలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ పైన దయ్యమైన ఒక దుర్మార్గుడు ఇట్లా గేట్ వరకు చేసి పడపడపడి తుపాకులు కాల్చిపడేశాం, పెట్రోల్ కాల్చిపడేశాం, 1100 మందిని చంపేశాం. ఆ రక్తం ఏర్లై పారుతున్నది. ఆ ప్రాంత మొత్తంలో శ్మశాన వాటిగా తయారైపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో భగత్ సింగ్ మొత్తంగా ఆ రక్తాన్ని ఒక సీసాలో నింపుకొని దాన్ని తనలో ఇమ్ముడ్చుకొని తన ఇంటి వద్ద ఆ రక్తాన్ని మొత్తంగా ఒక గూట్లో పెట్టుకొని ప్రతిరోజు ఆ రక్తాన్ని చూసుకుంటూ ఈ రక్తం చిందించడానికి కారణం ఎవరు? బ్రిటిష్ దయ్యం. కాబట్టి బ్రిటిష్ వాళ్ళని తరిమేయడమే ఆశయంగా ఉండాలి భావిస్తారు. అలా పోరాటం ఎక్కడ ఆపలేదు. చివరికి సైమన్ గోబ్యాక్ ఉద్యమాన్ని నాయకత్వం వహించాడు, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నాయకత్వం వహించాడు. సైమన్ గోబ్యాక్ ఉద్యమం నాయకత్వం వహిస్తే లాలా లజపత్ రాయ్ అనే వ్యక్తి లాహోర్ కాలేజీలో వారి గురువారిలు లాహోర్లో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలకు భగత్ సింగ్ నాయకత్వం వహిస్తూ ఉద్యమం కొనసాగిస్తుంటే సైమన్ వెనక్కి వెళ్ళిపోయాడు. పోలీస్ అధికారులు వచ్చేసి వారి యొక్క గురువారిలో ఉన్నటువంటి లాలాజీ పైన లాఠీచార్జ్ చేసి లాలాజీ యొక్క నెత్తి పోయింది తన యొక్క గురువారిలో. అందుకోసానికి ప్రతీకారంతో మా గురువారి లేక తలపొరగొట్టినటువంటి అధికారులు తప్పడమే నా యొక్క ఆశ అనుకొని సాండాన్ని ఒక దెబ్బకి చంపేస్తున్నారు. ఒక విద్యార్థి తన గురువారికి దెబ్బ తాకితే అక్కడ పోలీస్ అధికారులు దాడి చేసి కొడితే నెత్తి వాళ్ళకి రక్తం కాస్తే ఆ దృశ్యాన్ని చూసి దీన్ని కారణపడి సాండర్ పైన దాడి చేసి చంపేస్తున్నారు. ఎవరైనా విద్యార్థులు ఉన్నారా? ఎవరైనా ఒకసారు ఇక్కడ కాలు జారి కింద పడడానికో నవ్వుతుందే కానీ 5 సార్లు కింద పడడానికి పని చెప్పడం లేదు. అది బాధ్యత ఒకసారి. ఒకరోజు సారు ఇట్టే వెళ్ళిపోతున్నాం, బస్ స్టాండ్ నుంచి బయలుదేరి ఈరోజు ఎట్లయినా సరే గొప్పగా పాలించే పని బయలుదేరి బయట చేస్తాను. ఇక్కడ ముందుకు వస్తున్న వరకు సార్లు కొట్టి నువ్వు ఇక్కడ ఉండే వరకు రక్తం కారింది, ఇక్కడ మీద పడిపోయింది. అరే సార్ రక్తం కారింది, ఏమైంది ఇది? ఏమైంది సార్ చెప్పండి. మన విద్యార్థులు కొట్టిరు. ఏ కాలేజ్ అంటే సో ఏదో ఒక కాలేజ్. అక్కడ సార్ అందరూ పాల్గొని మా కాలేజ్ సార్ని మేమే కొనాలి, వాళ్ళు కొడతారా వాళ్ళు కొడితే మేము కూడా వర్షపడాలి, మళ్ళీ వీళ్ళందరూ కలిసి సార్ కొట్టినట్టు. ఇది కృషి యొక్క బాధ విట్టే ఉంటుందా? భగత్ సింగ్ ఏమో తన గురువారిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిపై దాడి చేసే వాళ్ళని చంపేయడం కోసం నాయకత్వం వహించిండు. మాసాన్ని వాళ్ళ కొట్టికే మాసాన్ని మేమే కొడతాం, మీరు కొడితే మేము కూడా వర్షపడాలి,
మన సార్ పైన అటాక్ వస్తాయి. ఇట్లాంటి వ్యవస్థలో మనము ఇలాంటి గంభీరమైన సమస్య జరుపుతున్నాము. సార్ ఒకరోజు ఒక బాయిల కింద పడిపోయాడు. విశేష బంధం ఎట్లా ఉండాలి చెప్పడానికి భగత్ సింగ్ మనం ఎట్లా ఉండాలి. బాయిల పడిపోయే వరకు ఒకరు ఇద్దరు చూసారు. ఇంకా అరే సదరం సార్ నేను బాయిల పడ్డాను అని చెప్పాను అని చెప్పే వరకు వాళ్ళ ఒక బెల్ట్ కావచ్చు, ఒక టవల్ కావచ్చు, అది తీసుకొని ఒక చున్నీ కావచ్చు, అది తీసుకొని అరే ఏంటో సార్ ముందు చెప్పాడని ఒక తాళ్ళ పెట్టేసి సార్ని పైకి చూస్తున్నాం. అందరూ సార్ మీద ఎంత ప్రేమ ఉందని చెప్పాడు. అందరూ అనుకునే ఉంటా సార్ పైకి ముందేసారు. పైకి వచ్చేసిన వెంటనే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాడని తాను వదిలిపెట్టేస్తున్నాం. ఈ గురువులు ఏ పాపం చేశారు? గురువుల పైన జోకేస్తే నవ్వుతారు, గురువు దెబ్బ చెప్పండి నవ్వుతారు, గురువు కింద చెప్పండి నవ్వుతారు, గురువుకు ఏమైనా అన్యాయం జరిగి చెప్పండి ఇక్కడ లేని ఆనందం. గురువు పైన అనేక సినిమాలు వస్తున్నాయి, కామెంట్ చేస్తున్నారు, చిల్లరగా మాట్లాడుతున్నారు, ఏకతాలు చేస్తున్నారు, కింద పారుస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను కానీ కళాకృతులు ఏ విద్యార్థి సంఘంగా అనే గురువులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ సినిమాలు ఎందుకు తీస్తున్నారు చెప్పాడని ఎవరు అర్థం చేసింది లేదు, ఏం లేదు. మాకే అనిపిస్తుంది గురువులు విద్యార్థులు ఇంకా మేము అవేర్నెస్ చేయలేకపోతున్నారా, చేసే వాళ్ళు స్పందించలేకపోతున్నారా, మాకే కొంత లోపం ఉంటే ఉండొచ్చు కానీ అనుకున్నాము. కానీ భగత్ సింగ్ అట్లా కాదు. తాను ఎవరైతే తన గురువులు ఎవరైతే దాని తరపు దెబ్బ కొట్టేసి తరవడో ఆ గురువారిని పెట్టినటువంటి ఆయన వ్యక్తి పైన దాడి చేసి రాజగురు శ్రీదేవి రాసి చంపేశాం. అది గురువు తీసుకునే విధానం ఉంటుంది. ఢిల్లీ పురవీధులు పార్లమెంట్ లో పొగబాబులు వేశారు. పొగబాబులు వేస్తే తప్పించుకునే అవకాశం ఉండదు, తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. కానీ పొగబాబులు వేసి ఇక్కడే ఆగిపోయాడు, ఇక్కడే ఆగిపోయే వరకు పనులు వచ్చేసి పట్టుకున్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి, సమాజవాదం నశించాలని స్లోగన్స్ ఇస్తున్నాడు. భగత్ సింగ్ యొక్క పేరు పత్రంగా ఊరు వాడ పల్లె పట్టణ పత్రంగా అసేటి హిమాచల్ పత్రంగా మారిపోతున్నది. అరెస్ట్ చేసిండ్రు, శిక్ష విధించారు. లాహోర్ సెంట్రల్ జైల్లో మార్చి 31 తారీఖు ఉరి తీయడానికి సిద్ధమైన. ఈ క్రమంలో సాయంత్రం సమయంలోనే భగత్ సింగ్ ని ఉరి తీసే క్రమంలో నీ చివరి కొరకు ఏంటని అడిగారు. నాకు చదువుకోవాలన్న ఒక తపన ఉంది. భగత్ సింగ్ నిరంతరంగా చదివేవాడు. భగత్ సింగ్ పుస్తకాలు అంటే భగత్ సింగ్ ఎదురైన ప్రేమ. పుస్తకాల బదులుగా ఆ రూపసింహ అలాంటి చదివేవాడు. మనము మీకు ఒక 5 పుస్తకాలు ఉండొచ్చు. హెచ్ఈసి సిఈసి బైపీసీ వాళ్ళకి అయితే 5 ఉంటాయి. మీరు ఇందులో ఎంతమంది మీ వద్ద కూడా పుస్తకాలు చదివిన మీరే పుస్తకం పెట్టుకోండి. ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివిన వాళ్ళు మీకు కూడా 5 పుస్తకాలు ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగులో ఉంది, ఇంకా వేరే వేరే పుస్తకాలు కూడా ఉన్నాయి. కానీ భగత్ సింగ్ పుస్తకాల మొత్తంగా హోలీగా చదివిస్తున్నాడు. చదివితేనే జ్ఞానం వస్తుంది అనే భావనతో ఆ ప్రయత్నం చేసాడు. మనం ఇప్పుడు పుస్తకాలు ఫ్రీగా ఇచ్చే విధంగా తీసుకొని పోతున్నారు. ఓడోడు తెచ్చుకుని అడ్డే పెట్టుకుంటాం చాలా మంది. కాకపోతే మనలో మార్పు రావాలి. మార్పు రావడం కోసం సావిత్రిబాయి పులే కళాశాలలో కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. నయం ఇక్కడ కొద్దిగా అలాంటి విద్యార్థులు లేరు కాబట్టి సంతోషం అనిపిస్తున్నాం. సంతోషం అనిపిస్తుంది. ఇక వేరే వెళ్ళిపోతే సగం మంది నేర్చుకుంటుంది. ఎవరు కాముషిగా సైలెంట్ గా వింటున్నారు. మా అమ్మగారు చూస్తుంటే ఎవరు అందమైన చేతులకు గాజులు వేసినారు, అందమైన చేతులకు గాజులు వేసినారు, చక్కనైన ముఖానికి తిలకములు తినరు, ముక్కు పక్కన దారలేదు ముక్కెర పెట్టినరు, తారాట ఆడి నీకు తాళిని కట్టినరు. చిన్నారి చెల్లెలా చిన్నారి చెల్లెలా, చిన్నారి నా చెల్లి ఎంత మొత్తుకున్నదో చిన్నారి చెల్లెలా. తాళి కట్టిన భర్తను భగవంతుడాని పూజలు చేసినరా చిన్నారి చెల్లెల, తాళి కట్టిన పావగాడు పావిల తొప్పినరా చిన్నారి చెల్లెల. వరకట్నము విషకోరల
అవునమ్మా తాళి కట్టి బయట చూపేస్తే నవ్వు వస్తుంది. అదే ప్లేస్ మనం ఉంటే మన చర్యలు ఉంటే అర్థమైతే కానీ ఓసారి అడ్వాన్స్ గా తాళి కట్టిన బావగాడు బావిలో తొప్పినడా చిన్నారి చెల్లెల అత్తమామలంతా కలిసి ఆడిపోసుకున్నరా చిన్నారి చెల్లెల కట్టము కోసము నిన్ను కాల్చి చంపినారా చిన్నారి చెల్లెల చిన్నారి చెల్లెల చిన్నారి చెల్లెల చిన్నారి నా చెల్లి ఎంత ముద్దుగున్నదో చిన్నారి చెల్లెల. ఈ బాల్య వివాహాలు చేస్తే ఇట్లా ఉంటుంది. అందుకోసానికి మనం చదువుకోవాలి, ఎదగాలి, ఉన్నతమైన స్థానంలోకి రావాలంటే మనవుడికి ఉన్నటువంటి మేడమ్స్ లాగా తయారు కావాలని చెప్పాలంటే మనవుడగా ఈ లెవెల్ గురించి చెప్పాలంటే ఈ స్టేజ్ లో కూర్చోవాలంటే మనవుడు గొప్పగా చదవాలన్నమాట. మనం ఏం చేస్తలేము, ఏం తక్కువ మనకు ఆ మదుపులేనే ఉంటుంది. పొద్దు పొద్దు వేసి బసందు దోమినాము కడిగేది కడిగినాము ఊడ్చేది ఊడ్చినాము బాత్రూమ్కెళ్తే కావాలా స్టేజ్కిస్తే టేబుల్ మీదకొస్తే ఇడ్లీ దోశ నైతి ప్యాంటు వేసుకుంటే బుట్టు దూసి ఇస్తే పిల్లలు లేని చోట ప్రతి ముద్దు పెట్టి ఎటు గాడి పోయి టాటా టాటా చెప్పి ఇప్పుడు చెప్పు అరే ఇప్పుడు చెప్పు ముద్దుకి ఎంత ముచ్చటకెంత హాయికెంత బాయికెంత అంతా కలిసి ఎంత ఇస్తావు బావో ముద్దుల బావో ఒక్క ప్రశ్న అడుగుతా చెప్పుతావు బావా చిన్ని ప్రశ్న అడుగుతా చెప్పుతావు బావా ఎక్కి పెట్టి తిని కూర్చుంటావు తిన్నది అంటారంటావు బావా ముద్దుల బావా ఒక్క ప్రశ్న అడుగుతా చెప్పుతావు బావా. మనం ఒకవేళ మనమే చదువుకుంటే మనమే ఉద్యోగం చేస్తే పిల్లలను వాడాలి, బట్టలు వాడుకుంటాం కూడా ఎవరు చేస్తాం తర్వాత విషయం ఒక మిషన్ చేస్తాం కావాల్సింది. అందుకోసానికి మనం చదవడానికే మనం ఇంటికాడ అనేక రకాల పనులు చేస్తున్నాం. ఇన్ని చేసేవాడిగా నేను తెచ్చి పెడితే నువ్వు కూర్చొని తింటున్నావు అని చెప్పాలంటున్నాను. నవమాసాలు మోసి సంటోనికి జన్మానిస్తే భాష నేర్పానికే ముగాదానినైతి నడక నేర్పానికే కుంటిదానినైతి ఎత్తుల్లో ఎగరావేసి ముట్టాడి ముచ్చట పడితే ఉత్సాహంగానే నాసే తొంగిచ్చేసిండు మురికి కాడ నేను ముచ్చట కాడ వాడు ఇప్పుడు ఎప్పుడు నవమాసాలు మోసినందుకు ఎంత నాకు ఇస్తావు నీవు ఒక ప్రశ్న అడుగుతా చెప్పుతావ బావా చిన్ని ప్రశ్న అడుగుతా చెప్పుతావ బావా. ఈ ప్రశ్న చేస్తే మన సమాధానం చెప్పండి ఎక్కడ సమాధానం లేదు. అందుకోసానికి మనం చదవాలి, ఉన్నతమైన స్థాయికి ఎదగాలి, మనం ఉద్యోగం చేయాలి, మనం ప్రశ్న వేయాలి. మనం ప్రశ్న వేసి ఈ సమాజం చైతన్యం చేసే రకంగా మన ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నము ఈ కాలేజీ జరుగుతున్నది. ఇప్పుడు మొత్తంగా చాలా ఈ కాలేజీ కాబట్టి చాలా కాలేజీ జరుగుతుంది. ఈ కాలేజీలో మహిళలు మొత్తంగా ఒక విప్లవాత్మకంగా ఒక విప్లవాత్మకంగా ముందుకు చేస్తున్నాం. అందుకోసానికి వీరతపూర్వంగా పోటీ పడి అబ్బాయిలుగా ముందు రావాలనేది ఒక తపన. చాలా మంది అబ్బాయిలు స్మార్ట్గా ఉన్నారు, మంచి కానిస్టేబుల్ పర్సనాలిటీ ఉన్నవి. ఇక అయిపోతున్నాడే సెకండ్ ఇయర్ అయిపోతున్నాడే ఎక్కడో ఒక జాబ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. వాట్సాప్ చూడండి అభ్యంతరం వెళ్ళదు, ఫేస్బుక్ చూడండి అభ్యంతరం వెళ్ళదు, ట్విట్టర్ చూడండి, నెట్వర్క్ను ఉపయోగించండి. కానీ అందులో తిరగతిగా విషయాలు కాకుండా ఇంగ్లీష్ డ్రామా గురించి చూడండి, మీ సబ్జెక్ట్ గురించి చూడండి, భగత్ సింగ్ గురించి చూడండి, నరేంద్ర మోడీ గురించి చూడండి, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చూడండి, మన సిలబస్ గురించి చూడండి, మన లెసన్స్ గురించి చదవండి, తెలుసుకోండి. ఇంకా మేడమ్స్ చెప్తే మేడమ్స్ చెప్పిన ఎక్కువ విషయాలు తెలుసుకోండి. మేడం ఇది విషయం చెప్పలేదు, నేను ఇక్కడ యూట్యూబ్లో చూసిన 2-3 విషయాలు చెప్పాలి మేడం మీరు కానీ ఆ రకంగా మేడమ్స్ని సార్ ప్రశ్నించే రకంగా తయారుగా ఉన్నాం. ఆ రకంగా తయారైతే మా తమ్ముడు రాజేంద్ర గారు చేస్తున్న కృషికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఫలితాలు కనిపిస్తున్నాయి ఆల్రెడీ. ఈ టౌన్లోన ఒక 5 వొకేషనల్ కాలేజీలు ఉంటుండే, పుట్టగొండ దాకా వచ్చేసి పోయినాయి, ఇంకా 2 మిగిలాయి. ఒక దాంట్లో ఏం ప్రోగ్రామ్ జరిగాయి, ఇప్పుడు అభ్యర్థుల దాంట్లో ఏం ప్రోగ్రామ్ జరగాలనగా ఇక్కడ జరగాలి, ఇక్కడ మిస్ అయితే మా కాలేజ్ జరగాలి, గవర్నమెంట్ కాలేజ్ ఏం చేయాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ, సామాజిక స్పృహ కానీ, విద్యా వ్యవస్థ యొక్క మార్పు కోసం కానీ, విద్యార్థి యొక్క సౌఖ్యం కోసం కావచ్చు,
ఒక నిరుద్యోగ సమస్యపై కానీ మహానుభావుల యొక్క జీవితాల గురించి కావచ్చు, అనేకమైనటువంటి సమాజ చైతన్యం కోసానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని ఉండగా ఈ కాలేజీ తప్పితే ఆ కాలేజీ జరుగుతుంది. వీటిని వినియోగించుకొని, వీటిని ఉపయోగించుకొని, వీటిని స్ఫూర్తిగా తీసుకొని మీరు మంచిగా ఎదగాలని చెప్పాలని కోరుకుంటూ, భవిష్యత్తులో ఈ కళాశాల విద్యార్థులు ముందు మనోభావాన్ని రాజేస్తున్నా ఆటల్లో, పాటల్లో, చదువులోనూ, సంస్కారంలోనూ, దేశభక్తి భావాలు పెంపొందించకుండా సావిత్రిబాయి పులే కళాశాల యొక్క విద్యార్థులు ముందు వరుసలో ఉండాలని చెప్పాలని మరొకసారి కోరుకుంటూ, కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రావాల్సినటువంటి రాజేంద్ర గారికి, అధ్యాపక బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మళ్ళీ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు దయచేసి కానీ సరే మనమాదిని వాళ్ళకి ఒకటి ఏపించే రకంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.